హాయ్ హలో గాయ్స్, నేను మీ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హల్చల్ ఎక్స్పెరిమెంట్. ఇవాళ మనం వెళ్ళబోతున్నాం అనంతగంగా వాటర్ ఫాల్స్ తారమాతిపేట దగ్గర. మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది నమ్మకమే బిలాల్ ఫాల్స్. ఇది ఒక పెద్ద టాస్క్ గైస్. ఎక్కడం అంటే ఏం చిన్న విషయం. ఆ కుంటుడు బాయికి చూడండి. బాయ్ బాయ్ బాయ్, ఆట ఆడు బాయ్.
గాయస్, ఈ దట్టమైన అడవిలో మనం ఇవాళ ఈ వాటర్ ఒక మూలను తెలుసుకోవడానికి మనం ట్రెక్కింగ్ చేసి ఎంతో పెద్ద అడవిలోకి రావడం జరిగింది. ఈ వాటర్ వచ్చేసి ఒక పెద్ద కొండలో నుంచి, 2 కొండల మధ్యలో నుంచి రావడం జరుగుతుంది. అక్కడ అవతల వైపు మేబీ ఏమైనా చెరువు లాంటిది ఉండొచ్చు, లేదా వర్షానికి వచ్చే ఈ వానకి రావచ్చు గాయస్. అటువైపు వెళ్దాం అనుకుంటే మనం ఇక్కడికే నైట్ అయిపోయింది. సో ఈ నైట్లో మనం చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు మా గాయస్ ఎట్లా కష్టపడుతున్నారో ఇవాళ. ఇలాంటి వాటర్ కొండ చర్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ కొండ చర్యలు విరుచుకుపడి మీద నుంచి కిందికి రావడం జరిగింది గాయస్. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక వాటర్ ఫ్లో అవడం జరుగుతుందని మాకు తెలిసినప్పటి నుంచి మేము ఇక్కడికి వెళ్ళి ఈ అన్వేషణ ఒక వీడియో తీయాలని మేము చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాం. సో మన గాయస్ వచ్చేసి ఈ నీళ్ళలో నుంచి రావడం జరుగుతుంది. సో కొందరు మన టీం మెంబర్స్ కొండ దిగి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్ని రికార్డ్ చేసుకుంటూ కిందికి వచ్చి రీచ్ అవ్వడానికి మనకు కూడా కొంచెం సమయం పడుతుంది. బ్రో, ఇటు కొంచెం మంచి దారి ఉంది, ఇటు రండి. సో ఇటువైపుగా మనం వెళ్ళినట్టయితే మన గమ్యానికి మనం చేరుకుంటాం ఇవాళ. వస్తున్నాం. కొంచెం చూసుకొని రండి గాయస్. మన యొక్క ఈ అన్వేషణ ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గాయస్. స్టే ట్యూన్. మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి గాయస్. థ్యాంక్ యూ. ఫైనల్లీ మనం కూడా కిందికి రావడం జరిగింది గాయస్. ఎంతో పెద్ద కొండ నుంచి దిగడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి రాళ్ళు కొంచెం చాలా జారుతున్నాయి. ఇవి దీనిని వచ్చేసి అనంతవర్ గంగా వాటర్ ఫాల్స్ అనే పేరు పెట్టడం జరిగింది గాయస్. ఎందుకంటే అనంతం నుంచి వస్తున్న అనే వాటర్ అని చెప్పడం జరిగింది. పురాతన కాలంలో పెద్దలు చెప్పేవారు.
ఇక్కడ దీని యొక్క గమ్యానికి పెట్టిన పేరు. మనం ఆ పైకి అటువైపు వెళ్ళి రావడం జరిగింది గాయస్. సో ఆ కొండని మీరు చూసుకున్నట్లయితే చాలా పెద్ద కొండ.